సంగారెడ్డి జిల్లా సిగాచి ఫ్యాక్టరీ ఘటన అత్యంత బాధాకరమని అన్నారు సిపిఎం నేత చుక్కా రాములు. ఇంకా ఆచూకీ లభించని 9 మంది కార్మికుల కుటుంబాలతో పాటు మరో 2 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. ఒక్కో కుటుంబానికి 5,000 రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు చుక్కా రాములు. సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి ఘోర ప్రమాదం ఇప్పటికి కూడా ఇంకా 11 మంది ఆచూకీ తెలవడం లేదు. చాలా తీవ్రమైన అంశంగా ఉంది. బీహారు తర్వాత ఇతర ఒరిస్సా రాష్ట్రాల నుంచి మరి అక్కడ అధికారులందరూ కూడా వచ్చి ఇక్కడ బాధితులతోటి సమన్వయం చేసుకుని సహాయం అందిస్తున్నారు. మరి ఆ రకంగా ఏపీ గవర్నమెంట్ వాళ్ళు కూడా తక్షణం దీంట్లో జోక్యం చేసుకుని వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్లకు సహాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండోది 11 మంది ఆచూకీ తెలవట్లేదు. మరి ఇప్పటికీ 1, 2 ఇంకా డెడ్ బాడీలు ఉన్నాయి, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీలు. DNA మ్యాచ్ అవ్వట్లేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని వేగవంతం చేయాలి, సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం ప్రకటించినటువంటి ₹1,00,00,000 నష్టపరిహారం కూడా కాలయాపన లేకుండా బాధితులందరికీ అందాలని కూడా మా రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాపం వీళ్ళంతా పేదలు. అక్కడ మధ్యప్రదేశ్ నుంచి బీహార్ నుంచి ఇక్కడికి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తున్నది. ప్రయాణ ఛార్జీలు కూడా లేనటువంటి పరిస్థితి. అక్కడో ఇక్కడో అప్పు చేసుకుని రైల్లో వాళ్ళందరూ రావాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని కుటుంబాల వాళ్ళు చేరుకోలేదు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా వసతి లేదు, భోజనం లేదు. అట్లాగే ఇక్కడికి వచ్చి పడిగాపులు పడుతున్న పరిస్థితి ఉంది. చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం 10,000 రూపాయల తక్షణ సహాయం అని చెప్పింది. అది సరిపోదు, ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. దీంతో పాటు CI2 అనుబంధ కార్మిక సంఘాల నాయకులు కూడా స్పందించారు. మానవతా దృష్టితోటి సంఘీభావంగా ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున మా వంతు సహాయం మేము ఇవ్వాలని చెప్పేసి కూడా మా యూనియన్లు నిర్ణయం తీసుకున్నాయి. ఆ రకంగా శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్, తోషిబా ఎంప్లాయీస్ యూనియన్, CBL బీర్ కంపెనీ ఎంప్లాయీస్ యూనియన్, అట్లాగే కిర్బీ ఎంప్లాయీస్ యూనియన్, UB కంపెనీ ఎంప్లాయీస్ యూనియన్, ఈ రకంగా పర్మనెంట్ కార్మికులకు సంబంధించిన మా CI2 అనుబంధ సంఘాలు కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో, ఈ కష్టకాలంలో కార్మిక వర్గం తమ వంతు సంఘీభావం కూడా వ్యక్తం చేయాలని చెప్పేసి చన్నీళ్లకు వేడినీళ్లుగా ఈ సహాయం కూడా ఉంటుందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఈ రోజు మీడియాగా మీ అందరి సమక్షంలో కూడా ఆ సహాయాన్ని ఆ కుటుంబాలకు అందజేస్తా ఉన్నాం.